రాత్రంతా నిద్ర లేకుండా గడిచింది. కారణం ఏదో పెద్ద విషయం కాదు, ఒక చిన్న మెసేజ్ మాత్రం. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు, అంతే. ఆ ఒక్క లైన్ చాలు నా ప్రపంచం మొత్తం సైలెంట్ అవ్వడానికి. తెలుసా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు స్పెషల్ అనిపించింది. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, నువ్వు బిజీ అనుకున్నాను. తర్వాత అర్థమైంది, కేవలం నాకు మాత్రమే బిజీ అయ్యాను. నిన్ను మర్చిపోవాలని చాలా ట్రై చేశాను, కానీ జ్ఞాపకాలు మాత్రం అనుమతి లేకుండా వచ్చి కూర్చుంటున్నాయి. ప్రేమంటే ఇద్దరం ఒకరినొకరు పట్టుకుని నడిచే దారి అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది, ఒక్కడే పట్టుకొని మరొకరు వదిలేసే దారి కూడా ప్రేమే అంటారు. శ్వాస బరువుగా మారిపోయింది, ప్రతి క్షణం ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఇప్పుడు అర్థమవుతోంది, ప్రేమ అనేది మనం ఎవరిని పొందామనే విషయం కాదు, ఎవరిని మర్చిపోలేకపోతున్నామో అది నిజమైన ప్రేమ. ఈరోజు చాలా ధైర్యం చేసి ఒక మెసేజ్ టైప్ చేశాను, ఎలా ఉన్నా అని. టైప్ చేసిన తర్వాత కూడా చాలాసేపు సెండ్ నొక్కలేకపోయాను, ఎందుకంటే ఆ మెసేజ్కి రిప్లై రాకపోతే అది నిజంగానే ముగిసిపోయిందని అర్థమవుతుంది కదా. కానీ చివరికి సెండ్ నొక్కాను, స్క్రీన్నే చూస్తూ కూర్చున్నాను, ఒక టిక్ అయినా పడుతుందేమో అని, ఒక్కసారైనా టైపింగ్ కనిపిస్తుందేమో అని. నిమిషాలు గడిచిపోయాయి, కానీ ఆ మెసేజ్ మాత్రం అక్కడక్కడే ఆగిపోయింది. అప్పుడే అర్థమైంది, నేను పంపింది మెసేజ్ కాదు, నా చివరి ఆశ. అది కూడా నిన్ను చేరలేదు. కొన్ని ప్రేమలు ముఖ్యం, అవి కేవలం రెస్పాన్స్ రావడం ఆగిపోతుంది అంతే. ఇంకా చెప్పాలని ఉంది, కానీ ఇప్పుడు అర్థమైంది, నేను ఉన్న చోట నువ్వు లేవు, నువ్వు వినే చోట నేను లేను. ఎప్పుడైనా నీకు నేను గుర్తొస్తే, నువ్వు నవ్వినప్పుడు నిన్ను చూసి నెమ్మదిగా నవ్విన ఒక అబ్బాయి ఉన్నాడని ఒక్కసారి గుర్తుపెట్టుకో. అతను ఇప్పటికీ అదే స్క్రీన్ ముందు కూర్చొని ఉన్నాడు, రిప్లై కోసం కాదు, ముగిసిపోయిన ఆ మాటల కోసం.